నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు అమూల్యం. మంత్రి కందుల దుర్గేష్. ఎన్ని తరాలు మారినా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా, జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా జాతీయ జెండాను రూపొందించి అందించిన చిరస్మరణీయుడు పింగళి వెంకయ్య అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. త్రివర్ణ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం మంగళవారపేటలోని పిఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, తాను విద్యను అభ్యసించిన ఈ పాఠశాలలోనే పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. నేను చదువుకునే రోజుల్లో దీన్ని గవర్నమెంట్ మోడల్ బాయ్స్ హై స్కూల్ అని పిలిచేవారన్నారు. నాటి పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల పట్ల నాకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. నిజంగా ఈ రోజు మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య విగ్రహం ఆవిష్కరించడం అత్యంత ఆదర్శనీయమని భావోద్వేగానికి లోనయ్యారు. ఏ దేశానికైనా గుర్తింపు, గౌరవం ఆ దేశ నిటారుగా రెపరెపలాడే జాతీయ జెండానే అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎర్రకోటపైనైనా, దేశ సరిహద్దుల్లోనైనా భారత్ సాధించే విజయాలకు గుర్తింపుగా ఎగిరే మువ్వెన్నెల జెండాను రూపొందించి దేశానికి అందించిన వ్యక్తి పింగళి వెంకయ్య. మన తెలుగువాడు, ఆంధ్రాకు చెందిన వ్యక్తి కావటం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చింతపేట ప్రభాకర్, చక్కా త్రినాథ్, ఇన్నమూరి రాంబాబు, విటోవా మహారాజ్, రెడ్డి ఫణి నాగేశ్వరరావు, శ్యాంసింగ్, రవికిషోర్, వై జగన్నాథరావులతో పాటు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Second prize V. Abhiram, 8th A. Drawing competition BH. Okay. నిరంతరం అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా పాఠశాలకి ఔన్నత్యాన్ని తీసుకొస్తున్నటువంటి సుప్రసిద్ధ న్యాయవాది శ్రీ చింతపేట ప్రభాకర్ గారికి, సీనియర్ మోస్ట్ జగన్నాథరావు గారికి, హెడ్ మిస్సెస్ గారికి, కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, దానికి పూర్వ విద్యార్థిని నన్ను కూడా ఆహ్వానించడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ గారు ఇందాక చెప్తూ కృతజ్ఞతలు అన్నారు. క్షమించాలి, మనందరం పూర్వ విద్యార్థులు, 100% నా బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత నేను విస్మరించకూడదనే ఇక్కడికి రావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, మేము చదువుకున్నప్పుడు ఈ పాఠశాల పేరు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్. అంటే మోడల్ హై స్కూల్ అన్నారంటే ఆదర్శవంతమైనటువంటి పాఠశాల. ఇవాళ పింగళి వెంకయ్య గారి 150వ జయంతిని చేయడం కూడా, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఆ ఆదర్శంలో ఒక భాగం, మోడల్లో ఒక భాగం అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ, ఇవాళ మనందరం కూడా సగర్వంగా తలెత్తుకుని మన జెండా ఇదని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. ఖచ్చితంగా ఒక మాట స్పష్టంగా చెప్పాల్సింది, ఆయన్ని మనందరం కూడా ప్రాతస్మరణీయునిగానే గుర్తుంచుకోవాలి. మనకి ఒక గౌరవాన్ని, మనం తలెత్తుకుని నిలబడగలిగేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పింగళి వెంకయ్య గారు మనకి ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సిన మహానుభావుల్లో ఆయన అగ్రగణ్యులైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మనకి సరిహద్దుల్లో మనం ఎక్కడైనా విజయం సాధించినా, ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ నిలబెట్టేది మన భారత జెండా. అదేవిధంగా పార్లమెంట్లో కానీ, ఎర్రకోట మీద కానీ ఎక్కడ పెట్టినా కూడా మన భారత జెండాని నిలబెడతాం. మనం మువ్వెన్నెల జెండాని, ఆ మువ్వెన్నెల జెండా యొక్క రూపశిల్పి మన ఆంధ్రుడైనటువంటి పింగళి వెంకయ్య గారు కావడం అంతకంటే గర్వకారణం మనకి ఏముంటుందనేటువంటి మాట.
ఇదే పాఠశాలలో ఆగస్టు 15 వస్తే జెండా ఊంచా రహే హమారా విజయ విశ్వకి రంగా ప్యారా అనేటువంటి పాట మన ట్రైనింగ్ కాలేజీలో ఎక్కువ జరిగేది ఆ పాట. ప్రతి చోట ఉండేదో లేదో తెలియదు కానీ మన దగ్గర ఖచ్చితంగా ఆగస్టు 15కి అది పాడేవాళ్ళం. అలాంటి జెండా ఊంచా రహే హమారా అని చెప్పుకోవడానికి వెంగళ వెంకయ్య గారి కాలకులని మరొకసారి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.